హాయ్ అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చేయబోయే ఇంటర్వ్యూ అంటే ఎవరున్నారు ఈ ఫ్రేమ్లో చూస్తే మీరు చాలా చాలా ఆనందం వ్యక్తం చేస్తారనమాట అండ్ ఫీల్ అవుతారు కూడా. ఎందుకు అంటే యూనో ఆవిడ సినిమాల్లో కనిపిస్తే అదొక ఎనర్జీ వస్తూ ఉంటుంది, అదొక మ్యాజిక్ క్రియేట్ చేసేస్తూ ఉంటుంది. ఇక్కడ డ్యాన్స్ చేస్తే దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరమే లేదనమాట. మంత్రముగ్ధులు అవ్వడం అంటాం కదా తెలుగులో. బేసిక్గా ఆవిడ పర్ఫార్మెన్స్ చూసినప్పుడు, ఆవిడ డ్యాన్స్ చూసినప్పుడు అది జరుగుతుంటుంది. అందుకనే మామూలుగా సినిమా టైటిల్ పైన యూనో హీరో పేరేసి ఇన్ అండ్ యాజ్ వేస్తూ ఉంటారు, కానీ హీరోయిన్ పేరేసి కూడా ఈ సినిమా పేరు మన ముందుకు తీసుకొస్తే ఆ సినిమా సూపర్ హిట్ అవుతూ ఉంటుంది. సో చాలా స్వచ్ఛమైన యాక్టింగ్తో అచ్చమైన తెలుగు అమ్మాయిలా కనిపించే సాయి పల్లవితో ఇవాళ నేను ఉన్నాను అనమాట. గార్గి ఫిలిం గురించి ప్రమోట్ చేయడానికి తను మాతో పాటు ఉన్నారు కాబట్టి, అండ్ అంతేకాకుండా ఈ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్న డైరెక్టర్ గౌతమ్ రామచంద్రన్ కూడా మనతో పాటు ఉన్నారు కాబట్టి మన ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దాం రండి. హాయ్. Hello, thank you so much for the introduction. Very sweet. సో అది ఆటోమేటిక్గా నాలోంచి కూడా వస్తూ ఉంటుంది. ప్రిపేర్ అవ్వాల్సిన పనే ఉండదేమో నాకు తెలిసి మిమ్మల్ని చూస్తూ ఉంటే. ఎంతో కొంత కొంచెం ఆ షైన్ ఇక్కడి వరకు వస్తుంటుందేమో. యూ ఆల్సో ఐ థింక్ మీరు కూడా ప్రిపేర్ అవ్వరేమో కదా అంత ఎక్కువ మాట్లాడినప్పుడు కాదు, యాక్ట్ చేసేటప్పుడు. స్క్రిప్ట్ చదివిన తర్వాత డెఫినెట్గా ఆలోచిస్తాము కదా ఎట్లా చేయాలి, బట్ లోపల వెళ్ళిన తర్వాత అంత థాట్స్ ఉండదు. షూట్ చేసినప్పుడు బ్లాంక్ అయిపోతుంది. రైట్. అంటే బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్లో ఉన్నారు అంటే దీని అర్థం బ్యాక్ టు బ్యాక్ సినిమా రిలీజెస్ ఉన్నాయి అని అర్థం. ఐఎమ్ హ్యాపీ దట్ అన్ని థియేటర్స్కి వస్తుంది అనేది. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ హ్యూజ్ బ్లెస్సింగ్ ఫర్ మీ. ఐఎమ్ హ్యాపీ. బట్ ఈ హైదరాబాద్లో అలా మీరు జూబ్లీ హిల్స్ నుంచో ఫిలిం నగర్ నుంచో వెళ్తుంటే ఒక పక్కన విరాట పర్వం పోస్టర్స్, ఇంకా లవ్ స్టోరీస్ విత్ తీయని పోస్టర్స్, ఇంకో పక్క కొత్తగా వచ్చిన గార్గి పోస్టర్స్, ఎక్కడ చూసినా సాయి పల్లవి కనిపిస్తుంటే ఏమనిపిస్తుంటే కార్లో చూస్తే? అయ్యో మంచిదే అనుకుంటా. అయ్యో ఏంటి అమ్మాయి అలా చెప్పకుండా హ్యాపీ ఓ పల్లవి అంటే నాకు సంతోషమే. బట్ విచిత్రం ఏమిటంటే మేము కూడా అలానే అనుకుంటాం అనమాట. ఏంటి అమ్మాయి అనుకోకుండా ఈ పల్లవి అంటే మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. అదే అట్లా ఉంటే నేను చాలా సంతోషంగా ఉన్నాను. అండ్ ఐ థింక్ ఐ బ్లెస్ దట్ కోవిడ్ ముందు స్టార్ట్ చేసి ఇప్పుడు కోవిడ్ మధ్యలో వచ్చేసి ఇప్పుడు అయిన తర్వాత వచ్చే ఫిల్మ్స్ అన్నీ కరెక్ట్ టైంలో థియేటర్స్కి వస్తుంది. అండ్ థ్యాంక్ఫుల్ దట్ నన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ థాట్ ఓకే ఇది ఓటీటీలో ఇచ్చేద్దామని అనుకోకుండా ఆడియన్స్ అందరూ చూడాలి, ఆ పర్టిక్యులర్ ఓటీటీ లేని వాళ్ళు కూడా ఇది చూడాలి అట్లా ఆలోచించి ఇచ్చారు కదా. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద టీమ్స్ దట్ వాంటెడ్ దిస్ ఇన్ ద థియేటర్స్. రైట్. అఫ్ కోర్స్ ఓటీటీనే, కానీ థియేటర్ యూనో థియేటర్లో సినిమా అనేది పుట్టింది అనిపిస్తుంది. యూనో ఆ ఇంటికి సినిమాని దూరం చేయలేం మనం. కరెక్ట్. అదే ఒక ఎక్స్పీరియన్స్ కదా, మన ఇంటి నుంచి రెడీ అయ్యి అక్కడ ఒక ఎక్స్పీరియన్స్ కోసం వెళ్ళి వస్తాం కదా. రైట్. అండ్ మీరు కూడా థియేటర్లో సినిమా చూడడానికి బాగా ఇష్టపడతారేమో అనిపిస్తుంది. ఎక్కడో మేము ముసుకేసుకున్న సాయి పల్లవి ఫోటో చూసి. అవునండి, అది సర్కారు వారి పాట టైంలో కదా. అవును కరెక్ట్. ఎవరికి తెలియదు అనుకున్నా. యాక్చువల్లీ ఆ పిక్చర్ తీసింది కూడా నాకు తెలియదు. నెక్స్ట్ డే సోషల్ మీడియాలో చూసిన తర్వాతే నాకు తెలుసు అయ్యో ఎక్కడి నుంచి తీశారు. అరే నేను అనుకున్నా ఎవరికి తెలియదు నేను ఇక్కడ వచ్చాను అని అనుకుంటే ఆల్రెడీ పిక్చర్స్ వచ్చేసింది. మీరు మొత్తం కట్టుకొని జస్ట్ కళ్ళు మాత్రమే కనిపించినా గుర్తుపట్టేస్తారు ఇక్కడ. సో యా, సో వెల్కమ్ టు హైదరాబాద్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బిర్యానీ తిన్నారా? హైదరాబాద్ది టేస్ట్ చేశారా? తిన్నాను. దిస్ టైం లేదు. ఓకే, డిన్నర్లో ప్లాన్ చేశారన్నమాట బిర్యానీని. సో నాకు ఈ సినిమా గార్గిని చూస్తే కూడా అన్ని రకాల ఫ్లేవర్స్ కనిపించాయి దీంట్లో కూడా. అంటే సస్పెన్స్ ఉంది, ఎమోషన్ ఉంది, అండ్ ఫన్ ఉంది. యూనో ఆ క్యూరియాసిటీ అనేది ఒకటి ఉంటుంది కదా, అది కూడా దీంట్లో కనిపించింది. సో మీరు చెప్పండి, ఇవన్నిటిని కలిపారు కదా, ఎలా కుక్ చేశారు దీన్ని? ఎన్ని డేస్ పట్టింది? చెప్పారు కదా, సేమ్ ఆల్ ఇంగ్రీడియంట్స్ వి టేకెన్. అండ్ రైటింగ్ స్టేజ్లో వాట్ we had decided that ఇది డెఫినెట్గా ఆడియన్స్కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్గా విల్ ట్రై అండ్ ప్రజెంట్. రైట్. సో we didn't look at రెగ్యులర్ ఫిల్మ్ రైటింగ్. ఒక గ్రామర్ ఉంటుంది కదా, we didn't really look into that. ఒక క్యారెక్టర్ రాశారు అండ్ we stuck to that, and we wanted to give only the experience from that character's point of view. So that's how we developed the whole story. మీరు అన్నారు గ్లామర్ ఉండదు అని, బట్ వాట్ నేనేమనుకుంటానంటే గ్లామర్ అంతా ఉంది ఈ సినిమాలో అని. బికాజ్ యూనో ఆ ఎక్స్ప్రెషన్స్ అనేది ఉంటుంది కదా, దాంట్లో ఉంటుంది గ్లామర్ అనేది. అండ్ సమ్ టైమ్స్ మనం ఫిలిం వాచ్ చేసేటప్పుడు సాయి పల్లవి లాగానో లేకపోతే ఇంకో యాక్టర్ లాగా కాకుండా ఏదైతే గార్గి రోల్ ఉందో అది మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. కరెక్ట్, అదే కావాలి మనకి కూడా. అక్కడ ఆ అమ్మాయి కావాలి, పల్లవి కనిపించకూడదు.
అలా ఎలా మీరు అపరిచితురాల్లా మారుతారు? కంప్లీట్గా చేంజ్ అట్లే లేదు, అంత లీనం ఎలా అవుతారు దాంట్లో? పాత్రలు అంత కాంప్లికేటెడ్గా ఉన్నాయి. ఒక్కొక్కరు చూస్తే మనం అందరూ నార్మల్గానే ఉంటాము, బట్ వాళ్ళ లైఫ్ కొంచెం వేరేలాగా ఉంటుంది కదా. సో ప్లే చేసే పాత్రలు అందరూ ఏదో ఒక వింతగా ఉన్నారు, వింతగా ఒక సిచ్యువేషన్లో ఉన్నారు. రైట్. మామూలుగా ఎవరైనా అనుకుంటారు కదా, జీవితంలో ఏదైనా కొంచెం ఈజీగా ఉంటే చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా, అది ఎక్కువ కష్టాన్ని ఇవ్వదు. కానీ నాకు తెలిసి మీ దగ్గరికి ఏమైనా స్క్రిప్ట్స్ తీసుకొస్తే ఇది చాలా ఈజీ, ఇది చాలా ఈజీ, ఇది చాలా ఈజీ, ఇవన్నీ వద్దు, ఇది చాలా కష్టం, దీన్ని నేను చేస్తానంటారా? అవును, ఐ థింక్ సో. కొంచెం మంచిగా ఉంది కదా, కొంచెం ఇంటెన్స్ క్యారెక్టర్స్ అవన్నీ ప్లే చేసినప్పుడు. నాకు కూడా అట్లా ఫిలిం చూడడానికి చాలా ఇష్టం. బట్ ఇప్పుడు ఏమైందంటే ఆ ప్లే చేసే పాత్రలు అందరూ చేసిన తర్వాత కూడా నాకు కొంచెం బరువు ఉందా, సో దీని తర్వాత ఏమైనా సంతోషంగా చేద్దామని చాలా కోరికలు వచ్చాయి. ఇంటి నుంచి బయట ఎవరైనా చూస్తే ప్లీజ్ మీరు నవ్వి నెక్స్ట్ టైం ఒక ఫిల్మ్ చేయండి అని. సో నెక్స్ట్ ఫిల్మ్ ఫుల్ కామెడీ లాగా ఉంటుంది. అదే కదా, ఇంత అందమైన కళ్ళు, లైక్ అంతసేపు ఆ రోల్లో ఆ ఎమోషన్ దాంట్లో ఆ ఏడవడమైనా కూడా విరాట ఎనీ ఫిలింలో ఏంటండి, షూటింగ్ ప్యాకప్ అయి ఇంటికి వెళ్ళేసరికి కళ్ళు వాచిపోయి ఉంటాయా? అది అయిపోయి ఉంటాయి డెఫినెట్గా. బట్ చాలా బాగా నిద్ర వస్తుంది దాని తర్వాత. ఎంత టైర్డ్గా ఉంటానో అట్లా బెడ్కి వెళ్ళి పడుకుంటే అంతే ఫ్లాట్. రైట్. సో గార్గి రోల్ అనుకోగానే ఫస్ట్ సాయి పల్లవి గారిని ఇమాజినేషన్ లైక్ అంటే తనైతేనే ఫిట్ అని అనుకోవడం జరిగిందా, లేకపోతే స్టోరీ అంతా రెడీ అయిపోయిన తర్వాత పల్లవి గారి దగ్గరికి వెళ్ళడం? తనే చెప్తే బాగుండదు, నేనే చెప్పేస్తాను, నన్ను లేదండి. రైటింగ్ టైంలో ఫుల్ ఫోకస్ వాజ్ ఓన్లీ ఆన్ రైటింగ్. ఓకే. ఒక కాంప్రహెన్సివ్ స్క్రిప్ట్ రాసాలి, దట్ వాస్ వాట్ వీ ట్రై టు డూ. తర్వాత హూ విల్ బీ బెస్ట్ ఫర్ దిస్ డిస్కషన్ చేశారు అసిస్టెంట్స్, కో రైటర్స్. I thought I wanted somebody who will look like, if I go and knock on my neighbor's door, one person comes out, how that person will be. I wanted that appeal. So that's the reason right. I approached her. Immediate గా ఏం చెప్పారు పల్లవి గారు స్టోరీ విన్న తర్వాత? ఫస్ట్ కాల్ చేశాను, we spoke for some 15 minutes. వాళ్ళు చెప్పారు స్క్రిప్ట్ పంపేయండి, I'll read. I sent and in a week she called back. కాల్ చేసి ఫస్ట్ క్వశ్చన్ అడిగారు, మీరు ఎలా మీరు ఎందుకు ఈ కథ అనుకుంటున్నారు అని చెప్పి అడిగా. I was on the phone, so I heard it in different way. It was like, why do you want to tell this story? So then మీ ఆన్సర్? I told her why I wanted to tell that story. Okay. మీ ఆన్సర్ ఇప్పుడు July 15th కి మాకు కనిపిస్తుంది. డెఫినెట్గా. ఓకే. నేను చెప్పేది అది జస్ట్ వాజ్ ఎ వన్ లైన్ ఆన్సర్. షీ సెడ్ ఓకే లెట్స్ డూ ద ఫిల్మ్, దట్స్ ఆల్ ఇట్ వాస్. దెన్ అప్ టు ఫస్ట్ లాక్డౌన్, డ్యూరింగ్ అవర్ కాన్వర్సేషన్, ఆఫ్టర్ దట్ లాక్డౌన్ ఎండెడ్, ఐ మెట్ హర్ ఇన్ హైదరాబాద్. ఓకే. ఇక్కడే ఇదే హోటల్ గార్గి ఇక్కడే జరిగింది. ఓకే. ఫస్ట్ మొదలైంది, ఫస్ట్ టైం మీట్ చేసి అది లాక్ చేసింది ఇక్కడే. Then that day we decided shooting everything, and then we went into shoot. That's all. ఓకే. సో గార్గి అంటే దుర్గామాత ఒక నేమ్ కూడా అని నేను వికీపీడియాలో సెర్చ్ చేస్తే వచ్చింది. మా రీజన్ అది కాదు, అది కూడా July 15th చూస్తే తెలుస్తుంది. హిస్టరీలో వన్ మోర్ క్యారెక్టర్ గార్గి, based on that character does something in history, and she stood for something, so based on that. Right. And అంటే పాత్ర ఇందాక అన్నట్టు డోర్ కొట్టగానే మన ఎవరైతే నైబర్స్ ఉంటారో వాళ్ళలా కనిపిస్తారా, అది వేరియేషన్. సినిమా కూడా అలానే ఉంటుంది, అంటే మనలోంచి కథలు, మనం ఏదో ఇమాజినేషన్ వరల్డ్ సూపర్ హీరోస్ ఇలాంటిది కాకుండా లైక్ మన పక్కను, మన ఇంటి పక్కను, మనం పొద్దున్నే డేలో చదివే న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్, దానికి సంబంధించిన స్టోరీలా అనిపించింది ఇది. మనం చిన్న న్యూస్గా చదివి వదిలేస్తూ ఉంటాం కొన్ని, కానీ ఇది ఒక పెద్ద సినిమాగా వస్తుందని అనిపించింది నాకు. మీరేమంటారు? మీకు కూడా అలా? ఇది చాలా ఆర్డినరీగా ఒక ఉన్న లైఫే, బట్ అది ఒక కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో పెడితే ఎట్లా ఉంటుంది? రైట్. మిమ్మల్ని తీసుకొని వెళ్ళి మీరు అనుకోకుండా ఏదో ఒక సిచ్యువేషన్లో ఉన్నారు, ఇదేంటి అని తెలిసే ముందే వేరే
ఫాస్ట్గా అన్నీ జరిగిపోతుంది, ఇప్పుడు మీకు ఆ పవర్ ఉందా, ఏం చేయాలి, ఎవరి దగ్గర వెళ్ళాలి, ఏం వెతకాలి అని ఒకటి ఉంటుంది కదా. ఆ టర్మాయిల్లో ఎవరెవరు వస్తారు వాళ్ళు ఆ అమ్మాయి లైఫ్లో, దాని తర్వాత ఎట్లా అది ప్రోగ్రెస్ అయ్యి అది వెళ్తుంది అనేది ఐ థింక్ ఇస్ సెడ్ ఇన్ అ వెరీ ఇంట్రెస్టింగ్ వే. రైట్. కాదు, మీరు ఇలాంటి స్టోరీ రాశారు, సాయి పల్లవి గారిని అప్రోచ్ అయ్యారు, సినిమా తీస్తారు, బాగానే ఉంది. మీరు రౌడీ బేబీ సాంగ్ చూసిన తర్వాత, మన లవ్ స్టోరీలో సాంగ్ చూసిన తర్వాత, ఫిదాలో సాంగ్ చూసిన తర్వాత మీకు ఎక్కడ అనిపించలేదా అలాంటి ఒక పాట ఓకే పర్వాలేదు, స్టోరీ అయిందా లేదా పర్లేదు, ఆఖరికి ఎండ్ టైటిల్స్ వచ్చేటప్పుడన్నా వేద్దామని అనిపించలేదా? లేదా వాళ్ళు అనుకున్నారు ప్రోమో కోసం ఒకటి చేద్దామని అనుకున్నారు. ఓకే, సాంగ్ యాక్చువల్లీ రెడీ, సాంగ్ కూడా రెడీయే, బట్ we couldn't do it. లేదు, విరాట పర్వం ప్రమోషన్స్ అదన్నీ షురు అయిందా, బ్యాక్ టు బ్యాక్, సో అప్పుడు టైం లేదు. ఫిలింలో చూస్తే పాపం మీ అమ్మాయి డాన్స్ చేస్తుంటే అది చూడడానికి మీకే కొంచెం తేడాగా ఉంటుంది. ఏంటి ఈ అమ్మాయి ఎందుకు సడన్ గా డాన్స్ చేసింది, ఇంత కష్టంగా ఉంది కదా. కాదు, మీరు ఐ థింక్ 5 minutes into the story itself the film kicks off. మనకి ఆ టైం సెట్ చేయడానికే లేదు. స్టార్ట్ అయ్యి 5 minutes లోనే మీరు స్టోరీ లోపలికి వెళ్ళిపోతారు, అక్కడి నుంచి అన్ని ప్రోగ్రెస్ అయిపోతుంది. సో పాట ఉంటే కూడా అది స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్ అక్కడే పెట్టాలి, దాని ముందు తీసేసా లేకపోతే దానికి ముందు పెట్టాలి, నేను దానికోసమే మీరు డాన్స్ చేయాలి. బట్ ఫిల్మ్ స్టార్ట్ అయిన తర్వాత స్పేస్ లేదు. ఓకే, సో మనకి అంటే బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇస్తూ ఉంటారు వసంత గారు, ఆల్వేస్ లైక్ యూనో ఆయనకు ఒక సోల్ ఉంటుందని చెప్పాలి బ్యాక్గ్రౌండ్ స్కోర్లో, అది కూడా. సో ఆయన గురించి చెప్పండి. నేను ఆల్రెడీ చెప్పాను, గోవింద్ యాక్చువల్లీ మ్యూజిషియన్ కాదు, హీస్ ఎ మ్యాజిషియన్. మ్యాజిక్ చేస్తారా మ్యూజిక్తో? విత్ ద వయలిన్ ఇన్ హిస్ హ్యాండ్స్. నోన్ హిమ్ బిఫోర్ హీ బికేమ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఐ ఆల్వేస్ బీన్ ఎ ఫ్యాన్ ఆఫ్ హిస్ మ్యూజిక్. నేను అప్పుడే చెప్పాను దట్ వెన్ ఐ డూ మై సెకండ్ ఫిలిం యూ విల్ డూ మై మ్యూజిక్ అని. అండ్ ఐ టోల్డ్ హిమ్ ద స్టోరీ బిఫోర్ ఐ టోల్డ్ సాయి. యాక్చువల్లీ ఐ టోల్డ్ హిమ్ ద స్టోరీ అండ్ హీ హెడ్ లైక్డ్ ఇట్ అండ్ we developed a design for the music of the film. It will be definitely something that has not happened before. Right. So right. అండ్ దీంట్లో ఫాదర్ అండ్ డాటర్ మధ్య చాలా మంచి రిలేషన్షిప్ కనిపిస్తుంది, అంటే ఆ లవ్, ఆ ఎఫెక్షన్ కనిపిస్తుంది. అండ్ ఫాదర్ కోసం ఫైట్ చేసిన ఒక డాటర్ కనిపిస్తుంది ఇక్కడ. అండ్ యూ టెల్ మీ లైక్ ఎంత కనెక్ట్ అవుతారు దానికి, యూనో ఆ రిలేషన్కి, ఆడియన్స్షిప్? నేను దీని ముందు కూడా ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ తో చేశాను, ఫిదా ఆర్ ఈవెన్ విరాట పర్వం ఆల్సో. అదే సాయి చంద్ గారే నిజంగా నాన్నలాగా, సో అది చేశాను. బట్ ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ఇది నేను ఇప్పుడు చెప్పును, మీరు చూస్తే మీకు తెలుస్తుంది ఎందుకు నేను చెప్తున్నా. ఎందుకంటే అక్కడ నాన్న ఉన్నారు కదా, హీస్ దేర్ అండ్ ఐ హ్యావ్ అ వే ఇన్ విచ్ ఐ కెన్ ఎమోట్ ఆర్ ఐ కెన్ ఎక్స్ప్రెస్. అది 2 వేగా ఉంటుంది, అక్కడ నుంచి ప్రేమ వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఒక లాంగింగ్, ఒక ఫైట్ లాగా ఉంది కదా. నేను దీని ముందు కూడా చెప్పిన, ఎట్లా సావిత్రి తను వెళ్ళి తన హస్బెండ్ కోసం యమధర్మరాజు తను ఫైట్ చేసి ఎట్లా తీసుకొస్తారో, అట్లే ఈ అమ్మాయి ప్రయత్నం కూడా, నేను వెళ్ళి జస్టిస్ తీసుకురావాలి, ఏది కరెక్ట్ అని నాకు తెలుసు, అన్నీ ఆ ప్రయత్నం ఉంది కదా. సో ఇట్ ఈస్ అ వెరీ డిఫరెంట్ వే ఇన్ విచ్ we've approached father and daughter's love. Right. And మీకు ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ ఐడియా? Ideas come from everywhere, you just have to look. Everywhere అంటే చూస్తున్న మనుషుల్లోంచా లేకపోతే ఆలోచనలోంచా? You know, sometimes we read kada, sometimes we see, sometimes we hear things. You just have to be open and something will prick you. If it is exciting enough, it will last for some time. ఆ గ్యాప్లో వీ హ్యావ్ టు రైట్. రైట్. సో మీ సినిమాని తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ అందిస్తుంది మా అందరికీ, అండ్ దాని గురించి మీ ఐడియాకి హ్యాపెండ్ లైక్ దట్. ఓకే. నా పర్సనల్ బిలీఫ్ దట్ హయ్యర్ ఫోర్స్ ఇస్ గైడింగ్ Gargi టు టేక్ హర్ టు ద పీపుల్. ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్ ఆర్ హర్ హ్యాండ్స్ ఆర్ థింగ్. ఇట్ ఇస్ even before Rana garu, when Surya sir, that collaboration on that happened, I went somewhere, they said we'll see, then Surya sir walked in. I said I am only watching,
I said, okay sir, very happy. తనకి తెలియదు సూర్య సార్ ఇప్పుడు చూడబోతారు అని. శక్తి గారు అని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు తమిళ్లో. తను చెప్పారు అన్న వచ్చి చూస్తారు, ఆ అన్న సూర్య గారు అని తనకి తెలియదు. నేను చెప్పాను ఓకే సార్ అన్న బ్రింగ్ ఎనీబడి సార్ ఇట్స్ ఓకే. We were talking and Surya sir came in and he said, Gautham, I'm going to watch the film. I said, okay sir, super. And he spoke jolly over 5 minutes. He spoke, then he went inside and he came and said, we'll be very happy if to present Gargi to the world. So same thing with Rana sir also. I think for the longest time I kept telling Sai Garu that we should do it as Sai Pallavi presents Gargi. మళ్ళీ Sai Pallavi presents పెట్టండి నేను చెప్తున్నారా? నేను చెప్పిన నేను నా ఫిల్మ్ ప్రెసెంట్ ఏంటండి ఎందుకండి నేను చెప్తే తను I said నాకు నమ్మకం ఉంది, నాకు రానా గారు లాగా I need somebody's support for this so that it reaches a bigger audience. సో నేను ఒక కాల్ చేశాను. ఆ కాల్ నేను అది ఎక్స్ప్లెయిన్ చేసే ముందే రానా గారు యూ వాంట్ మై నేమ్, ఇట్స్ ఓకే టేక్ ఇట్, యూ యూజ్ ఇట్, ఐ నో దట్ నువ్వు ఈ ప్రాజెక్ట్ని నమ్మి తీసుకున్నావు అంటే నాకు తెలుసు అక్కడ ఏముంటుంది అని, ఐ ట్రస్ట్ యూ పల్లవి, గో హెడ్ అని చెప్పేసారా. సో సమ్ టైమ్స్ ఐ ఫీల్ వెరీ sweet and he called me, Rana Garu called me and said, boss, what's the plan, what are we doing? And I said, sir, next week release. He's like, what, next week release? Okay fine, okay, what do you want me to do? He said, I'm not in Hyderabad, but anything else you want, you just talk to my team. He sent the numbers and all. He said, I'll do all the release and all, just do a good job, you know. That's all. So it was very sweet of him to do that. కాల్ అది నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చే ముందే తను అంత సెల్ఫ్లెస్గా చేస్తారు. దట్ షోస్ దట్ he believes in good content and ఏమన్నా కానీ I want to be associated with good films and he wants to present good films to people, no? So I again thankful. Also Rakshit Shetty, Rakshit is a good friend and he's presenting the Kannada version, so some things are nice. సో కన్నడలో మీరే డబ్బింగ్ చెప్పడం జరిగింది? అవును అది అప్పటికప్పుడు నేర్చుకుని చెప్పడం జరిగిందా లేకపోతే మీరు అది ఆ డైలాగ్ చెప్తారు, నేను ఇక్కడ అది కరెక్ట్గా రిపీట్ చేయాలి, అట్లే జరిగింది. నేను సో 4 days కూర్చొని చాలా పిచ్చెక్కేసింది ఒక టైం. ఐ థింక్ లాస్ట్గా నేను ఇట్లా ఫీల్ అయ్యేది ఫిదా టైంలో. అట్లీస్ట్ ఫిదా టైంలో నేను షూట్ చేసినప్పుడు అది ఒకసారి నాకు ఆ డైలాగ్స్ తెలుసు కదా, ఇక్కడ డైరెక్ట్గా డబ్బింగ్ స్టూడియోలో వచ్చి కొత్త లాంగ్వేజ్ని అట్లా చేయాలంటే చాలా కష్టంగా ఉంది. బట్ మంచి టీం ఉందా, సో వాళ్ళు పుష్ చేస్తూనే ఉన్నారు, లేదు నిజంగా కన్నడ అమ్మాయి ఎలా మాట్లాడుతుందో అట్లే మాట్లాడాలి అని చాలా పుష్ చేస్తూనే ఉన్నారు. I wanted that. I wanted to make sure that it did not have the vibe of a Tamil girl speaking in Kannada. So జనరల్లీ మనం అంటూ ఉంటాం యూనో స్విచ్ ఆన్ అండ్ స్విచ్ ఆఫ్ యాక్టర్స్ అని. నేనేమంటానంటే ఇంత డెప్త్గా ఉన్న రోల్స్ ఇంటికి కూడా తీసుకెళ్ళలేము, బికాజ్ ఇంట్లో హ్యాపీగా ఉండాలని అనుకుంటాం కదా, సో ఇంత కష్టాలు ఉంటాయి. అండ్ మీకేంటి అది ట్రావెల్ అవుతుందా? ఇప్పుడు గార్గి ఇంటి వరకు వెళ్తుందా ఆర్ మీరు సెట్లోనే వదిలేసి వెళ్తారా? లేదు, నేను చేసే పాత్రలు అందరూ నాతో ట్రావెల్ అయి వస్తారు. బట్ దానిలో నేను కొంచెం ఆఫ్గా ఉంటాను ఏంటో తెలీదు, బట్ నా చుట్టూ ఉన్న వాళ్ళు కొంచెం ఓకే ఇదేంటి ఫిలిం నుంచి వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఏం చేయబోతుంది అని ఒక భయంతో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ విరాట పర్వంలో కొంచెం అగ్రెసివ్గా ఉన్నాను కదా, అమ్మ నువ్వు ఆగవే అదే అని చెప్పి అట్లా ఉంటాను కదా, ఇంటికి వెళ్ళి కూడా అట్లనే ఉన్నాను. సో మూవీ చూసిన తర్వాతే వాళ్ళకి తెలుసు, ఓ ఇక్కడి నుంచి అమ్మాయి ఇంత కోపం వచ్చిందా తనకి అని. థియేటర్లో ఆ రోజు నాన్న చెప్పారు, ఓ షీ లెర్న్డ్ దిస్ ఫ్రమ్ హియర్, దట్ ఇస్ వై షీ ఈస్ యెల్లింగ్. సో సమ్ టైమ్స్ ఐ క్యారీ ద ఎమోషన్స్ అండ్ హౌ ఐ ఫీల్. రైట్. కాదు, మీరు డాన్స్ చేస్తే మా అందరికి చాలా ఇష్టం, ఎందుకంటే మీకు డాన్స్ మీద అంత ఇష్టం ఉందని మాకు అనిపిస్తూ ఉంటుంది మీరు చేసేటప్పుడు. బేసిక్గా మనకి ఏదైనా ఇష్టమైన పని ఎక్కువ రోజులు చెయ్యకపోతే అది బాగా మిస్ అవుతూ ఉంటాం కదా. సో బ్యాక్ టు బ్యాక్ ఈ సినిమాలు చేస్తున్నప్పుడు మీరు డాన్స్ ని మిస్ అవ్వట్లేదా? చాలా, ఇప్పుడు మిస్ అవుతున్నాను. ముందు ఐ థింక్ లవ్ స్టోరీ చేసినప్పుడు అరే నువ్వు కొన్ని రోజులకి డాన్స్ వద్దు, ఎందుకంటే అన్ని పాటలు చాలా కష్టమా, కొన్ని రోజులు వద్దని అనుకున్నా. దెన్ శ్యామ్ సింగ్ రాయ్లో ఒకే పాట వచ్చింది, సో ఐ థాట్ ఓకే ఒక పాటే ఉంది పర్లేదు. బట్ నౌ ఐఎమ్ మిస్సింగ్, కొన్ని రోజులు అయింది కదా, ఐ ఫీల్ లైక్ ఓకే ఐ థింక్ ఐఎమ్ రెడీ టు డాన్స్ అట్లా ఉంది. బట్ ఇంటికి వెళ్ళి డాన్స్ చేస్తాను, ఏం ప్రాబ్లం లేదు.
రైట్. సో యాక్ట్ చేయడానికైతే డెఫినెట్గా ఇందాక అన్నట్టు చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్స్ చూస్ చేసుకుంటూ ఉంటారు. బట్ చూడడానికి ఎలాంటి సినిమాలు ఇష్టం? బికాస్ మిమ్మల్ని సర్కార్ వారి పాట థియేటర్ బయట చూసిన తర్వాత పల్లవి లైక్స్ దట్ యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ అని అనిపించింది నాకు. ఐ లైక్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అండి. Okay. నాకు థియేటర్లో ఎవరు వస్తారో లేదో నాకు ఒక ట్రైలర్ నచ్చిందంటే నేను వెళ్ళి చూస్తాను. ఓకే. నాకు ఈ రివ్యూస్ చూసి, ఎందుకంటే నేను చాలా మూవీస్ చూసాను, రివ్యూస్లో బాగాలేదంటే నేను వెళ్ళి చూసినప్పుడు నాకు ఆ మూవీ నచ్చింది. సో నేను ఎప్పుడు ఒక మూవీని చూసి ఒక ట్రైలర్ నాకు నచ్చిందంటే నేను వెళ్ళి చూసేస్తాను. సో ఐ ఫీల్ హ్యాపీ డూయింగ్ దట్. అట్లనే నేను కూడా ఐ థింక్ సర్కారీ వారి పాట అండ్ ఆల్ దట్. నాకు ఇంటెన్స్ ఫిల్మ్స్ అంటే ఇష్టం, బట్ నాకు థియేటర్ ఎక్స్పీరియన్స్ అంటే దానికన్నా ఇష్టం. సో ఎనీ ఫిల్మ్, ఇప్పుడు రీసెంట్గా ఎల్విస్ అని ఒక ఫిల్మ్ వచ్చింది, ఐ థింక్ చెన్నైలో వచ్చింది. అక్కడ థియేటర్లో 6-7 పీపులే ఉన్నాము. ఇట్స్ హాలీవుడ్ ఫిల్మే. అంత హ్యాపీగా నేను ఉన్నాను అది చూసి, అంత ఒక సంతోషం వచ్చేసింది నాకు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్ నాకు ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇష్టం, అందుకే అక్కడ చూసుంటారు. అంటే మీ సినిమాలు కూడా మీరు థియేటర్కి ఇలానే చెప్పకుండా వెళ్ళి చూస్తూ ఉంటారు ఎవరికి తెలియకుండా? నేను మాస్క్ వేసుకొని, ఒక దుపట్టా వేసుకొని, గ్లాస్ వేసుకొని వెళ్ళి చూసేసి వచ్చేస్తాను. అయితే మన హైదరాబాద్ థియేటర్ లో ఎవరైనా మాస్క్ వేసుకొని గ్లాసెస్ పెట్టుకొని వద్దండి, వాళ్ళు కొడతారు. అట్లా వేరే ఒక అమ్మాయి ఉంటే కొడతారు. ఏంటి ఎవరు అనుకున్నారు అని. అయ్యో, మేబీ మీరు ఉండొచ్చేమో అని వాళ్ళు అనుకుంటారేమో అని నా ఉద్దేశం. వద్దు, రిస్క్ వద్దు, అలాంటి రిస్క్ వద్దంటారు అబ్బాయిలకి. వెల్, సో ఒక్కొక్క ఫిలిం ఒక్కొక్క మెమరీని ఖచ్చితంగా ఇస్తుంది. ఒక్కొక్కటి ఏంటి చాలా ఉంటాయి, డైరెక్టర్కి ఇంకా ఎక్కువ ఉంటాయేమో. బికాస్ ఆ బేబీ లైక్ రాస్తున్నప్పుడు, చేస్తున్నప్పుడు, తీస్తున్నప్పుడు అండ్ అగైన్ చూస్తున్నప్పుడు ఇంత ఉంటుంది దాంతో జర్నీ. అండ్ గార్గితో మీకున్న ఇదేంటి, నేను ఎప్పటికీ మర్చిపోలేని ఒక మూమెంట్? ఎవ్రీ డే సిన్స్ ద ఫస్ట్ లైన్ ఐ రోట్. ఓకే. I don't think Gargi will leave my system. I'll do other films also, but this is, every director will say every film is special, but this is something else. ఒక డైరెక్టర్ రాసిన కథలో పాత్ర కెమెరా ముందు, మన కళ్ళ ముందు దానికి ఒక ప్రాణం పోసే యాక్టర్ చేస్తూ ఉన్నప్పుడు, మీ డైలాగ్ డెలివర్ చేసినప్పుడు ఆ యాక్టర్ పర్ఫెక్ట్గా మీరు అనుకున్న దానికంటే బెటర్గా, మీరు అనుకునే డైలాగ్ ని పర్ఫెక్ట్ గా విన్నారా? అక్కడ నాకు తమిళ్ తెలుసు కదా, సో మధ్యలో నాకు నా డైలాగ్ వచ్చేస్తుంది. చెప్పండి ఏంటది? ఓకే, ఏమైనా నా డైలాగ్ అక్కడ తను సమ్ టైమ్స్ నాకు చెప్తారు. సో ఒక సెంటెన్స్ చాలా కరెక్ట్ గా గ్రామాటికల్ గా తను రాస్తారా, నేను మాట్లాడినప్పుడు అది జంపుల్ చేసి వేరేలాగా నేను మాట్లాడతాను. ఒక్క సెకండ్ వచ్చి మానిటర్ ముందు ఓకేనా అని అడిగితే ఎక్స్ప్రెషన్ ఓకే, ఒక్క నిమిషం ఉండండి, డైలాగ్ కరెక్టా, మీనింగ్ వచ్చిందా అని చూస్తాను. సో ఇట్ వాజ్, అండ్ మనం చేసింది లైవ్ సౌండ్, సో ఇక్కడ డబ్బింగ్ కి ఆప్షన్ లేదు, అక్కడ లైవ్ లోనే క్యాప్చర్ చేసేదే అది సౌండ్ లో చేశారు. ఓకే, సో ఓకే, లవ్లీ. ఎలా ఉంటుందండి అలా ఇలా తిప్పినా కూడా మీనింగ్ అయితే అదే వచ్చేది కదా? Round about, not very off deep the inside he is very thankful for those mistakes, but ikkade itla unnaru. He sometimes more natural అంటాం కదా మనము, పేపర్ మీద అది వేరే డిఫరెంట్ గా ఉంటుంది, బట్ న్యాచురల్ గా చేయడం అనేది కొన్ని ఉంటాయి. ఇప్పుడు నాకు కొన్ని క్వశ్చన్స్ ఎవరైనా రాసి ఇచ్చారనుకోండి, నేను అడుగుతున్నా అనుకోండి, అది వేరే ఉంటుంది, బట్ exactly. Now even what you asked now, కొన్ని questions, whatever that, when you write it grammatically, it's different because your mind is fully controlling, so you'll write. But when you're talking to somebody, there's one, even with flaws, there are a lot of places in the movie where we have allowed that because that's how we talk in real life. So సో నేను ఇందాక అడుగుతున్నది, పర్ఫామ్ చేసినప్పుడు అలా ఆ పాత్ర మన ముందుకు వచ్చి పర్ఫామ్ చేసినప్పుడు అది చూసినప్పుడు ఎలా అనిపించింది, అండ్ మీకు ఎలాంటి మూమెంట్స్ ఉన్నాయి అది చెప్పండి. పల్లవి గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ దానిలో ఫస్ట్ మూమెంట్, ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్, స్కూల్ ఇన్విజిలేషన్ సీన్, అది మూవీ ఓపెనింగ్ సీన్. అది వాళ్ళు ఫస్ట్ టైం సెట్ వచ్చారు అండ్ షీ వాక్డ్ ఇన్ టు దిస్ థింగ్, స్టూడెంట్స్ వేర్ దేర్, అవర్ ఆర్టిస్ట్ వేర్ దేర్. ఆఫ్టర్ 10 minutes we wanted to start. I just wanted her to come and get, so she came and the chalk piece was there. So వాళ్ళు chalk piece తీసుకోండి, బోర్డ్లో she wrote a proverb. Okay. An honest zero is better than a copied 100. It was not part of the script and all. Okay. She just, so then then only I knew that we had found our character, and from there every moment was. సో అంటే ఈ సినిమా మీరు ప్రొడ్యూస్ చేయడానికి
రీజన్ ఏమిటి? అంటే వేరే ప్రొడ్యూసర్ల దగ్గరికి వెళ్ళి కథలు చెప్పి యూనో అదంతా నేను చేశాను. ఐ డిడ్ ఆల్ స్టార్ట్ దట్. చేసిందే వేరే వేరే ప్రొడ్యూసర్స్ కి వెళ్ళి అది అన్ని ఆగిపోయి, బట్ తనకి ఒక టైంలో ఒక విషన్ ఐ హ్యాడ్ అండ్ that vision was getting little compromised at production houses. So I decided నేనే చేస్తాను అని డిసైడ్ చేసి spoke to a few friends. వాళ్ళని ఎంకరేజ్ చేశారు అండ్ దే సెడ్ ఓకే లెట్స్ డూ ఇట్ టుగెదర్. రైట్. అండ్ ఫైనల్గా మనం సినిమాటోగ్రఫీ గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. మీరు స్పీడ్గా పరిగెడుతుంటే చాలా స్పీడ్గా క్యాప్చర్ చేశారు ఆయన. అండ్ నాట్ జస్ట్ స్పీడ్, అప్ డౌన్ లెఫ్ట్ రైట్ అన్ని. ఇది శ్రయంతి అండ్ ప్రేమ్ అని ఇద్దరు చేశారు. ఎట్లా అంటే డైరెక్టర్ కట్ చెప్పరు, అదే నాకు చాలా చిరాకు. ఎందుకంటే మనకి డైలాగ్ అయిపోతుంది, ఇద్దరు ఏం మాట్లాడి దీని తర్వాత నార్మల్గా ఉంటాం కదా, తను కట్ చెప్పరు. ఏం చేయాలి, నేను డెవలప్ చేసినే వెళ్తున్నాను. సో సడన్ గా మనకి అవుట్ వెళ్ళాలా, that few seconds only we'll get magic from her. Oh, superb. I discovered that in the first 2 days, so I never said cut. I just say okay, that's all. And just సో నేను ఇక్కడ అక్కడ వెళ్ళి కూర్చుంటే ఏమన్నా ఏం నా ఇన్స్టింక్ట్ అప్పుడు ఏం చెప్తుంది అది దాన్ని బట్టి నేను వెళ్ళిపోతానా. వాళ్ళు ఫోకస్తో పాటు నాతో పాటు వాళ్ళు కూర్చుంటారు, నేను పరిగెడితే నాతో పరిగెడతారు. సో దే వర్ ఆల్వేస్ ఆన్ దేర్ టోస్. వెరీ వెరీ టాలెంటెడ్ బోత్ ఆఫ్ దెమ్. అండ్ వాళ్ళు కొన్ని సారీ from non-fiction. వాళ్ళు సినిమా బ్యాక్గ్రౌండ్లో నుంచి కాదు, వాళ్ళు ప్రాపర్ నాన్ ఫిక్షనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి. సో వాళ్ళు సినిమా చూసే విధానం కొంచెం వేరేగా ఉందా. సో దట్ హెల్ప్, అదే ఒక క్యారెక్టర్ లాగా ప్లే చేసింది మన ఫిల్మ్లో. రైట్. ఇంకా చాలా మంది యాక్టర్స్ని చూడబోతున్నాం ఇందులో. నాకు తెలిసి ఇది ఒక ఎమోషనల్ జర్నీ అని అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం లైక్ అందరం చాలా క్యూరియస్గా ఎదురు చూస్తున్నాం అనమాట. 15th జులైకి థియేటర్లో చూద్దాం గార్గి ఆ జర్నీని అని చెప్పి. అండ్ గార్గి ఫాదర్ బయటకు వచ్చారా లేదా, అసలు లోపలికి ఎందుకు వెళ్ళారు ఏంటి అనేది 15th చూద్దాము డెఫినెట్గా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా కథలు వస్తూ ఉంటాయి, కొన్ని కథలు రాకుండా అక్కడే ఉండిపోతూ ఉంటాయి, ఎవరు చేయరు కాబట్టి. అలాంటి కథలను మీరు మా ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. అండ్ ఆ కథలు మా కథలులా అనిపిస్తూ ఉంటాయి అనమాట. అండ్ అందుకనే సాయి పల్లవి మా మనిషి అనుకుంటూ ఉంటాం అందరం. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లాట్స్ ఆఫ్ లక్ ఇద్దరికి. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.